పాలకొల్లు వైసీపీ అభ్యర్థిగా గుడాల గోపి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గాంధీ బొమ్మల సెంటర్లో కుబేరస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకొల్లులో వైసీపీ విజయం ఖాయమని గుడాల గోపి ధీమా వ్యక్తం చేశారు. ఓకే పాలకొల్లులో నిరంతరం 24 గంటలు టైం ఉంటే సరిపోలేదని ఇంకో గంట నెతుక్కునేంత ఖచ్చితమైన నిజాయితీగా పనిచేసి పాలకొల్లు అభివృద్ధికి నేను అహర్నిశం కష్టపడి 5 సంవత్సరాల్లో మరలా 2029కి అక్క నాకు ఓటే అక్క అని అడిగే పరిస్థితి లేకోకుండా నేను పాలకొల్లు మా తమ్ముడు నెగ్గాలని చెప్పేసి అక్కడ నుండి ఆశీర్వదించేలాగా నేను పాలకొల్లు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తాను.